హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. అందరూ మదర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఆకాశవాణి కథామాలిక ఛానల్ తరపు నుంచి కూడా మీకు అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. లేటుగా చెప్తున్నందుకు మాత్రం తిట్టుకోకండి. అందులో భాగంగానే ఇవాళ కథ కూడా మాతృదేవోభవ. రచన గోటేటి శాంతి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? స్వప్న, గుడ్ న్యూస్. నాకు 15 రోజులు లీవ్ శాంక్షన్ అయింది. మనం వచ్చే వారం బయలుదేరి తమిళనాడు, కేరళ వెళ్తున్నాం. హ్యాపీగా చెప్తున్న రవీంద్ర స్వప్న వైపు చూసి, అదేమిటోయ్ అంత మంచి న్యూస్ చెబితే ఆనందంగా ఎగిరి గంతేస్తావనుకున్నాను, అలా పెట్టావేంటి ముఖం అన్నాడు చిరాగ్గా. అది కాదండి, మీ అమ్మగారు మనల్ని చూడాలని ఉందని ఒక్కసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారండి. పాపం ఆవిడ మనల్ని చూసి ఏడాది అవుతోంది అంది బాధగా స్వప్న. మళ్ళీ మొదలుపెట్టావా అత్తనామస్మరణ? పెళ్ళై 2 ఏళ్ళు అయిన తర్వాత మనకి దొరక్క 15 రోజులు సెలవు దొరికింది. నేను ఇప్పుడే మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేశాను, చెన్నైలో వాళ్ళ ఇంట్లో దిగుతామని. అక్కడి నుండి మిగిలిన టిక్కెట్లన్నీ వాడు బుక్ చేస్తాడు మనిద్దరికి. అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. నాకు అసలు ఆ పల్లెటూరు అంటేనే చిరాకు. ఒక్కరోజు కూడా ఉండలేను. అమ్మేమో ఆ పొలాల వదిలి రాదు అన్నాడు చిరాగ్గా. పోనీ వెళ్లేదారిలో నెల్లూరులో దిగి 2 రోజులు ఆవిడ దగ్గర ఉండి వెళ్తే అంది. ఆపు, అలా కాదు. ఈసారి మనం డైరెక్ట్గా చెన్నై వెళ్తున్నాం. మా ఊరు ఇంకోసారి వెళ్దాం, నన్ను విసిగించుకో అన్నాడు ఇంకా చిరాగ్గా. పోనీ ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని అందాం అంది స్వప్న. ఆ పని మాత్రం చేయకు తల్లి, మనకి ప్రైవసీ ఉండదు. అదీ కాక వచ్చినప్పటి నుంచి పిల్లలు 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 అంటూ గొడవ పెడుతుంది. ఇంకొక 2 ఏళ్ళు మనకి పిల్లలొద్దు, తర్వాత ఎంజాయ్ చేయలేం. చెప్పేది వినవే అన్నాడు రవీంద్ర. సరే అంది స్వప్న ఇంకా ఎదురు చెప్పలేక. అన్నపూర్ణమ్మ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు. రామాపురంలో పొలాలున్నాయి. రవీంద్ర పుట్టిన కొన్ని నెలలకే భర్త చనిపోయాడు. ఆవిడ కొడుకుని అన్నీ తానే అయి పెంచింది. కానీ ఆ ఊళ్ళో 5వ క్లాస్ వరకే ఉండడంతో 6వ క్లాస్ నుంచి నెల్లూరులో హాస్టల్లో ఉంచి చదివించింది. అతనికి మొదటి నుంచి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు. సెలవుల్లో తప్పనిసరి వెళ్ళేవాడు. కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేక బోర్ కొట్టేది. ఎలాగో గడిపి వచ్చేసేవాడు. వేసవి సెలవులకి మేనత్త వారి ఊరికో మేనమామ వాళ్ళ ఊరికో అమ్మని తీసుకుని వెళ్ళేవాడు. ఆవిడ మాత్రం 4 రోజులు ఉండి వెళ్ళిపోయేది. అతను మొదటి నుంచి చదువులో మంచి స్టూడెంట్ అవడంతో వెంటనే వైజాగ్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్ళయింది. పెళ్ళి మనుగొడుపులు తిరుపతి వెళ్ళి రావడంతోనే అతని సెలవులన్నీ అయిపోయినాయి. తర్వాత అమ్మయ్య ట్రైన్ ఎక్కాం. ఇదిగో స్వప్న, ఈ సైడ్ లోవర్ బెర్త్ నాకు చాలా సరదా. అందుకనే నేను కావాలని తీసుకున్నాను. నీది ఎదురు లోవర్ బెర్త్. సామాన్లు సర్దుతూ భార్యకి చెప్పాడు. స్వప్న, నా బెర్త్ మీద కూర్చున్నారా, అన్నీ చూడొచ్చు అన్నాడు రవీంద్ర. రైలు కదిలింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక చంటిబాబుని ఎత్తుకున్న అమ్మాయి, ఏమండి, మీరేమీ అనుకోకపోతే నాకు మీ సైడ్ లోయర్ బెర్త్ ఇవ్వగలరా? బాబుకి మోషన్స్, జ్వరము. నాదేమో మిడిల్ బెర్త్. రాత్రి వీడితో కూర్చోవలసి వస్తే ఇబ్బంది అవుతుంది అంటూ రిక్వెస్టింగ్గా అడిగింది. అయ్యో, బాబుకి జ్వరమా? దాందేముంది, మీరిక్కడ పడుకుందురు గాని అంటూ తనని అడగకుండా మాటిచ్చేసిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చింది రవీంద్రకి. ఇంతలో ఎదురుగా కూర్చున్న పెద్దావిడ, జ్వరంతో ఒక్కతివే బాబుతో ఎందుకు బయలుదేరావమ్మా అని అడిగింది. 10 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన తీసుకొచ్చి దింపి వెళ్ళారు. నేను ఇంకా 4 రోజులు ఉండే వెళ్దామనుకున్నాను. ఈలోగా మా వదిన వాళ్ళ అమ్మగారు పోయారని ఫోన్ వచ్చింది. దాంతో నాకు తత్కాల్లో టికెట్ కొన్నాడు మా అన్నయ్య. పొద్దుటి వీడికి కొంచెం జ్వరంగానే ఉంది. సాయంత్రం నుంచి మోషన్స్ కూడా మొదలయ్యాయి. అన్నయ్య స్టేషన్కి వచ్చి ఎక్కించాడు. ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ చేసుకుంటారు అంది దీనంగా. పర్లేదులేమ్మా, కంగారు పడకు, మేమందరం ఉన్నాంగా. దాదాపు అందరూ ఇలానే హామీ ఇచ్చారు. రవీంద్ర అయిష్టంగానే అభ్యర్థించాడు. తాను లేచి పిల్లాన్ని పక్క ఆవిడ చేతికిచ్చి సామాన్లు సర్దపోయింది. వాడు లేచి ఆవిడ మొహం చూసి ఏడుపు మొదలుపెట్టాడు. తల్లి వెంటనే వాడిని తన తీసుకొని రైలు జర్కుకి పడబోయింది. ఆ అమ్మాయిని వారించి అందరూ తలో చెయ్యి వేసి ఆమె సామాన్లు సర్దిపెట్టారు. బాబుని జోకొట్టి ఆ అమ్మాయి వెనక్కి వాలింది. ఇంతలో పక్క నుండి ఇంకో రైలు వెళ్తోంది. వెంటనే బాబు ఉలిక్కిపడి లేచి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని పెద్దావిడ, నీ పాలేనా అమ్మా, వేరేవేవైనా పడతావా అని అడిగింది. నేనే ఇస్తానండి అంటూ మొహమాట పడింది ఆ అమ్మాయి. మంచిదమ్మా, మా కాలంలో బాటిల్ పాలు ఎదుగుదుమా అంటూ మెచ్చుకుంది. రాత్రి భోజన సమయం అయ్యింది. అందరూ బాక్సులు తీశారు. ఆ అమ్మాయిని అడిగారు. లేదండి, కంగారులో మర్చిపోయాను. ఒక్కరోజుకి పర్వాలేదులేండి. దోశలు పచ్చడి తెచ్చాను, తింటావా? పులిహార తింటావా?
పోనీ చపాతీ తెచ్చాను అంటూ అందరూ ఆఫర్ చేశారు. వద్దండి, బాబుకి పాలిస్తున్నాను కదా, వాడికి మళ్ళీ మోషన్స్ అవుతున్నాయి, నేను ఇడ్లీ తీసుకొచ్చాను తినొచ్చుగా అంది స్వప్న. రవీంద్ర భార్యని మెల్లగా ఇలా అడిగాడు, పిల్లాడికి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు అని. పిల్లలకి పాలు ఇచ్చినంతకాలం తల్లి పథ్యం చేయాలి. చాలా పదార్థాలు తినరు. కొందరు పిల్లలు 3 ఏళ్ళు వచ్చే వరకు కూడా తల్లి పాలు తాగుతారు. అన్నాళ్ళు తల్లి జాగ్రత్తగా ఉండాల్సిందే, ఆచితూచి తినాల్సిందే అని చెప్పింది స్వప్న. నేను 5 ఏళ్ళు వచ్చే వరకు తాగానంట అంటూ రవీంద్ర తనలో తానే కొనుక్కున్నాడు. బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమనిచ్చింది. ఆ అమ్మాయి ఒక ఇడ్లీ తిని రెండోది తినబోతూ ఉండగా పక్క రైలు కోతకి ఉలిక్కిపడి మళ్ళీ కివ్వమన్నాడు బాబు. అంతే, ఆ అమ్మాయి రెండో ఇడ్లీ పక్కన పడేసి చెయ్యి కడిగేసుకొని బాబునెత్తుకుంది. అందరికీ జాలేసింది. రాత్రయింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. మిడిల్ బెర్త్ పైన వదులుకొని ఆ అమ్మాయిని చూశాడు రవీంద్ర. తను బాబుని భుజం మీద వేసుకొని జోకొడుతోంది. అతను అలా చూస్తూ నిద్రపోయాడు. ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. వెంటనే పిల్లాడు లేచి ఏడుపు అందుకున్నాడు. మళ్ళీ రవీంద్రకి మెలకు వచ్చింది. ఆ అమ్మాయి ఇంకా బాబుని ఎత్తుకొని జోకొడుతూనే ఉంది. అయ్యో, మీరు నిద్రపోలేదా అని అడిగాడు రవీంద్ర. లేదండి, కొంచెం బాగా జ్వరం ఎక్కువగా ఉంది, వీడికి 2 మోషన్స్ కూడా అయ్యాయి అని బాధగా చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఈలోగా స్వప్న కూడా లేచింది. నేను కాసేపు ఎత్తుకుంటాను అని తల్లి చేతిలోంచి పిల్లాన్ని తీసుకుంది. బాబు మాత్రం తల్లిని విడిచి ఉండడం లేదు. ఈలోగా ఆ అమ్మాయి, కాసేపు బాబుని చూసుకోండి, నేను వాష్రూంలోకి వెళ్ళొస్తాను అని చెప్పింది. అవును, బాబు కోసం ఏమీ తినకుండా అంత పథ్యం చెయ్యాలా అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు స్వప్నని రవీంద్ర. అయ్యో, కామెర్లు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా 6 నెలలు మానేయాలి అంది స్వప్న. నాకు 2వ ఏట వచ్చాయంట కామెర్లు అంటూ మళ్ళీ కొనుక్కున్నాడు. ఆ అమ్మాయి పిల్లాడిని తీసుకుంది. మళ్ళీ అందరూ పడుకున్నారు. రవీంద్రకి నిద్ర పట్టింది. మధ్యలో 2-3 సార్లు లేచాడు. ఒకసారి ఆ అమ్మాయి బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని వెనక్కి వాలి కలత నిద్రపోతోంది. ఒకసారి భుజాన వేసుకొని అటు ఇటు తిప్పుతోంది. అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళడానికి బెర్త్ దిగాడు రవీంద్ర. తిరిగి వస్తూ గమనించాడు ఆమె ఏడుస్తోందని. మెల్లగా భార్యను లేపి విషయం చెప్పాడు. ఏమైందమ్మా అడిగింది స్వప్న. ఒళ్ళు కాలిపోతోంది, కళ్ళల్లో నిరువులు తిరుగుతూ ఉండగా చెప్పింది. తడిబట్ట పెట్టి ఒళ్ళు తుడుతాం, కంగారు పడకండి అని చెప్పి స్వప్న టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి దాంట్లో నీళ్లు పోసి తన నాప్కిన్ తడిపి దాంతో చంటాడి ఒళ్ళు తుడిచింది. రవీంద్ర ఆ బాక్స్ పట్టుకొని సహాయం చేశాడు. ఆ అమ్మాయి బాబును సముదాయిస్తోంది. నుదుటి మీద కూడా తడిబట్ట వేశారు. ఈ అలజడికి పక్క బెర్త్ మీద పడుకున్న ఆయన విసుక్కున్నాడు. ఏంటిది తెల్లవార్లు, మేము నిద్రపోక్కర్లేదా అని. రవీంద్రకి కోపం వచ్చింది. ఊరికే ఎవరు తెల్లవార్లు కూర్చోరండి, పాపం ఈ బాబు జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది అన్నాడు. అంత జ్వరం ఉన్న పిల్లాన్ని ఒక్కతి ఎందుకు తీసుకొచ్చిందో మా అందరి నిద్రలో డిస్టర్బ్ అవుతున్నాయి అంటూ కొనుక్కున్నాడు. రవీంద్రకి కోపం వచ్చి ఏదో అనబోతుంటే స్వప్న వారించింది. బాబుకి మందు వేస్తే పాలు మందు కూడా కక్కేసుకున్నాడు. ఆ కక్కువాసన భరించలేక రవీంద్ర స్వప్న కూడా ముక్కుకి కర్చీ పడ్డు పెట్టుకొని కాస్త దూరంగా నుంచున్నారు. ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చంటాడి ఒళ్ళంతా శుభ్రం చేసి తన చీరంతా కూడా తుడుచుకుంది. బాబు పడుకున్నాడు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది. బెర్త్ మీద పడుకున్నారు రవీంద్ర. అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో టీ కాఫీ అరుపులతో మెలకు వచ్చింది. స్వప్న అమ్మాయికి కాఫీ ఆఫర్ చేస్తే వద్దండి అంటూ మొహమాట పడింది. అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతుంటే బాబు ఆ కప్ని చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కింద పడిపోయింది. ఆ అమ్మాయి తాగనే లేదు. స్వప్నని ఎదుటి బెర్త్లో ఉన్నావిడ అడిగింది, మీరెక్కడి వరకు వెళ్తున్నారు అని. చెన్నై అని చెప్పింది. ఇంతలో బాబుకి కొంచెం తగ్గిందేమో, నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయికి నిద్ర ముంచుకొస్తోంది. ట్రైన్ స్లో అవుతుంది. ఏ స్టేషన్ వస్తోంది అంటూ టీటీని అడిగాడు రవీంద్ర. నెల్లూరు అని చెప్పాడు. స్వప్న, సామాన్లు తీసుకో దిగుదాం అన్నాడు రవీంద్ర. ఇది చెన్నై కాదు, నెల్లూరండి అంటూ గుర్తు చేసింది స్వప్న. తెలుసు, దిగుదాం అన్నాడు రవీంద్ర. ఎదుటి బెర్త్ ఆవిడ, అదేంటి చెన్నై దాకా వస్తా అన్నారు కదా, ఇక్కడే దిగిస్తున్నారేమిటి అంటూ ఆరా తీసింది. ఇది మా అత్తగారు ఊరు, 2 రోజులుండి చెన్నై వెళ్ళిపోతాం ఆనందంగా చెప్పింది స్వప్న. దిగిన వెంటనే రామాపురానికి ఒక ట్యాక్సీ మాట్లాడాడు. అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. రేయ్, ఈసారి రావడం లేదు, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసాయి, అమ్మతో 15 రోజులు గడిపి వెళ్ళిపోతాం అన్నాడు రవీంద్ర. అదేమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. ఏం లేదు, ఆ 15 రోజుల్లో మన పొలం బేరం పెట్టో కౌలుకిచ్చో అమ్మని ఒప్పించి మనతో తీసుకెళ్దాం,
తర్వాత ముగ్గురం కలిసి చెన్నై ట్రిప్కి వెళ్దాం హుషారుగా అన్నాడు రవీంద్ర. మరి మీ అమ్మగారికి మన దగ్గర తోచదంటారేమో అంది స్వప్న. ఏముంది, ఏడాల్లో ఒక మనవడిని కానీ చేతికిద్దాం, ఇక తోచకపోవడానికి ఏముంటుంది అన్నాడు. ఏమిటి మార్పు అంటూ ఆశ్చర్యపోయింది స్వప్న. ఏం లేదు, అమ్మని చూడాలనిపిస్తోంది అంటూ ముక్తసరిగా అన్నాడు రవీంద్ర. నెల్లూరు అనేసరికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చి ఉంటారులే అని అనుకుంది స్వప్న. కానీ తన కనువిప్పికి కారణమైన ఆ అమ్మాయిలోని అమ్మతానానికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు రవీంద్ర. అదండి ఇవాళ కదా. నిజంగానే మన అమ్మలు ఎంతో త్యాగమూర్తులు కదండి. మీకు కూడా ఇలాంటి అనుభవాలు కానీ ఏమైనా ఎదురైనట్లయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.